చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మీరు కృపను సత్యంగా నమ్మిన నాటి నుండి మీరు ఫలించి వ్యాపించారని కొన్ని విషయాలు పౌలు మాట్లాడతాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. మీ వద్దకు వచ్చిన స్వార్థ సత్యం గురించిన బోధ వలన ఈ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటారు. ఈ స్వార్థ సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. మీరు గమనించారు ఈ మాట. మనలో ఎప్పుడు ఫలిస్తుందంటే కృప సత్యమని నమ్మాలి. కృపే సత్యం అని బైబిల్ చెప్తుంది. మోషే ధర్మశాస్త్రం తీసుకుని వచ్చాడట, యేసు ప్రభు కృప సత్యము తీసుకుని వచ్చాడట. జాగ్రత్త వినాలి. ఈరోజు సత్యం ఏదనంటే కృపే సత్యము. మనం కృపను సత్యంగా నమ్మాలి. ఒక దేవుడు కృపనిస్తున్నాడు. అర్హతలే నన్ను ప్రేమించి అర్హతలే నన్ను నీతిమంతుడని పిలుస్తున్నాడు. నా పైన కోపంగా లేడు. నా పాపమును కొట్టివేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా నీతిమంతుడని పిలుస్తున్నాడు. నా శాపాన్ని కొట్టివేశాడు. నన్ను ఆశీర్వాదంగా పిలుస్తున్నాడు. నిజంగా పాత నిబంధన శాపాలు కానీ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. పాత నిబంధనపు శాపాలు, అమ్మ నాయన, ఇంకా ఆ శాపాలు ఎప్పుడు వెళ్ళలేదేమో, అంత దారుణంగా ఉంటాయి. మనం శాపాలు అంటే అది ఇదవడం అనుకున్నాం, కానీ అక్కడ శాపాలు చెబితే ఆశ్చర్యపోతాం. మనం అంత దారుణమైన శాపాలు అక్కడ ఉంటాయి. శాపాలన్నీ కూడా దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చకుండా ఒక వ్యక్తి నిలకడగా కాకుండా పడిపోయిన ప్రతి వ్యక్తి పైన ఉందని, అంటే అందరిపైన శాపం ఉన్నట్లుగా ఇప్పుడు లేఖనం మాట్లాడుతున్నాయి. ఈ శాపం యేసు ప్రభు అయిపోయి ఇప్పుడు మనల్ని ఆయన నీతిమంతులుగా మార్చి శాపం తాను తీసుకొని మన ఆశీర్వాదంగా ముంచాడు. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో, నేను శాపం కలిగిన వ్యక్తిని. దేవుడు అంటాడు, నీ శాపం, నీ కుటుంబంపైన శాపం, మీ తరాలపైన శాపం కొట్టివేయబడింది సిలువలో. మీరు మరి శాపం కింద లేరు, మీరు ఆశీర్వాదం కింద ఉన్నారు. ప్రతి వాగ్దానం మీ పట్ల అవును ఆమేనని నెరవేర్చబడబోతుంది. మొదటిది, పాపాన్ని దేవుడు కొట్టివేసేసాడు, మిమ్మల్ని నీతిమంతులుగా మార్చాడు. రెండవది, శాపాన్ని కొట్టివేశాడు, మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్చాడు. మీరు ఆశీర్వదించబడిన వ్యక్తులు, ఆశీర్వదింపబడిన వ్యక్తులు. మీరు అనుకుంటున్నారేమో నా జీవితం ఏమవుతుందని. దేవుడు అంటాడు, ఏం కాదు, గొప్ప కార్యాలు జరుగుతాయి, కంగారు పడక. యు బ్లెస్డ్ పర్సన్. మూడోది, మన రోగాల్ని కొట్టివేసి ఆయన పొందిన గాయం చేత సంపూర్ణ స్వస్థ సిలువపై మనకు అనుగ్రహించాడు. మనం అనారోగ్య పరిస్థితి గుండా వెళ్ళాలి. ఎందుకంటే మన పితరులు చేసిన పాపం వలన మరణము మనకు వచ్చేసింది. మరణము నెమ్మదిగా రావడం అంటే రోగము. మీకు అర్థమవుతుందా? మరణము ఎండ్, రోగము దాని ప్రారంభము. మరణానికి ముందు రోగం వచ్చి అలాగ తీసుకెళ్ళిపోద్ది మరణం వైపు. అలా రోగము ప్రతి ఒక్కరిపైన కూడా వస్తుంది. ఈ రోగాన్ని కూడా యేసు శిలువ మీద భరించాడు. అందుకనే ఆయన పొందిన గాయం చేత తన మాటకు అర్థం అంటే మనం ఈ శరీరంలో రోగం అనుభవించాలి, ఇంకా తప్పుగా అనుభవించాలి. మనం అంటే మన చేతిపైన ఒక నల్ల గీత అందరిపైన ఉండాలి. తప్పది ఇది ఇంకా. ఎందుకంటే కారణం మన పితృడైన ఆదం చేసిన తప్పు వల్ల. బైబిల్ ఉంటుంది, ఈ నల్ల గీత యేసు ప్రభు పైన ఉంది కనుక నీపైన ఉండాల్సిన పని లేదు. అంటే ఆయనపైన నల్లగీత పడాల్సిన అవసరం లేదు, ఆయనపైన రోగము ఉండాల్సిన అవసరం. కానీ ఆయన రోగాన్ని భరించాడట కదా. ఆయన రోగాన్ని భరించాడు కనుక మీరు రోగం నుంచి బయటకు వస్తున్నారు. అందుకనే ఆయన పొందిన గాయం అంటే చిన్న మాట కాదు. అది తన అర్థం మీపైన రోగం తనపైకి వెళ్ళిపోయింది, మీపైన గాయం ఎగ్జాక్ట్గా తనపైకి వెళ్ళిపోయింది. అందుకంటే దేవుడు ఈ గాయం నేను తీసుకున్నాను కనుక నీకు ఆ గాయం అవసరం లేదు. అంటే దేవుడు ఒక చిన్న గీత పెడితే ఆయనకి సర్వలోకానికి స్వస్థత. దేవుడి పైన ఎలా గీత పడితే చెప్పండి? ఆయన గీత పడే అవకాశం లేదు. కానీ ఆయన గాయపరచబడితే దాని అర్థం నీ గాయాలు కట్టబడుతున్నాయి. తర్వాత నాలుగోది, నీ దారిద్రము, నీ పావర్టీని, నీకేం లేదు, నేనేం పనికిరాను, నేను మా బిడ్డలకి ఏం పోషించలేను, నా కుటుంబాన్ని సరిగ్గా చూసుకుని అనుకున్న మన జీవితంలో దేవుంటాడు, నీ దారిద్ర్యం నేను అనుభవించేశాను, నీ లేనితనాన్ని అనుభవించేశాను, నాకేం లేదు అని ఆలోచన నేను అనుభవించేశాను. ఏమంటాడు, నీ పితరుల వల్ల నీకు లేమొచ్చింది కానీ నా వల్ల నీకు సమృద్ధి రాబోతుంది, నీవు ధనవంతుడిగా మారబోతున్నావు దేవుడు చెప్తున్నాడు.
నీ కుటుంబంలో ఎవరు బట్టి ఈరోజు ఈ స్థితికి వచ్చావో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు బట్టి నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ధైర్యం మనం కలిగి ఉండాలి. ఇది కృప. మనల్ని చీకట్ల నుంచి, అంధకారమైన చీకట్ల నుంచి మనల్ని వెలుగులోకి దేవుడు నడిపించాడు. ఇది కృప. మనం మరణం నుంచి జీవంలో దాటేసాం. ఇది కృప. మన బట్టి కాదు, మనం ఎత్తబడి మనం ఆయనతో పాటు కూడా మరణించామట, లేపబడి తండ్రి కుడిపార్శ్వన మనం కూర్చుని పెట్టబడ్డాం. ఇది కృప. మనం అనుకుంటున్నాం ఈరోజు నేను దేవుని దగ్గర ధైర్యంగా వెళ్ళలేనని. ఆయన అంటాడు, నా రక్తం వలన నువ్వు ధైర్యంగా రా పరిశుద్ధ స్థలంలోకి, ధైర్యం తెచ్చుకో. మన హృదయంతరంగాల ఆ ధైర్యం ఈ ఉదయాన్ని పుట్టాలా. ఈ ఉదయాన్న మన హృదయంతరంగాల్లో ఆ ధైర్యం పుట్టేయాలి. నేను కృపను సత్యంగా నమ్ముతున్నా. కృప అన్న మాటకు అర్థం అర్హత లేనివి నీ జీవితంలో జరగటం. నువ్వు అర్హుడు కాదు దేవుని కలుసుకోవడానికి. నేను కానీ ఈ లోకంలో ఎవరు అర్హులు కాదు. మనం మెరిట్ కానీ మన క్రియలు కానీ ఏవి పనిచేయలే. అందులో ఫెయిల్ అయిపోయినా మన కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని ఇంకా చనిపోతామని బాధపడుతున్న సమయంలో ఒకరు వచ్చి చెప్పిన మాట, లేదు మీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. ఎలా రక్షింపబడుతుంది? మేమందరూ పాపం చేస్తాం కదంటే ఒక్క మాట, ఒక ఆయన చెప్పిన మాట, నేను మీ పక్షాన్ని చనిపోతున్నాను. ఎవరు నువ్వు చనిపోవడానికి అడిగితే అంటాడు, నేనే దేవుడిని. మీ పక్షాన్ని చనిపోయి మీ పేమెంట్ని నాకే చేసుకొని, చూసారా, దేవుడు తన లా అడిగిన పేమెంట్ తనకు తానుగానే చేసుకున్నాడు. చేసి మనందరినీ గుంపు కూడా తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. కృపను నమ్మాలి. నేను నీతిమంతులు నమ్మాలి. ఈరోజు నమ్మకం పుట్టట్లేదు మనకి. కారణం మన బిహేవియర్ బేస్డ్ క్రిస్టియన్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం. మన క్యారెక్టర్ బేస్డ్ క్రిస్టియన్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం. మన మెమరీ బేస్డ్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. మనం నిబంధనలు అంటే పాత నిబంధన బేస్డ్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. మనం న్యూ కమ్యూనిటీ బేస్డ్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేయాలి. మన దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారంగా నేను నీతిమంతుడు, నేను పాపిని కాదు, నేను గంభీరమైన కార్యాలు చూడబోతున్నాను. నా దేవుడు నాకు చెప్పాడు, కృపను సత్యంగా నమ్మని చెప్తున్నాను, కానీ కృపను సత్యంగా నేను నమ్ముతున్నాను. కృప సత్యమని మీ హృదయంతరంగంలోకి వెళ్ళిపోవును గాక. నమ్మాలి. నమ్మినప్పుడు మీరు ఫలిస్తారు, వ్యాపిస్తారు. అటు కృప మీకు అనుకరింపబడి కాక. బ్లెస్ యూ. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు నీ మాటను విని బలపరచబడి, ఆస్వాదించబడి, నెమ్మది కలిగి నీ వైపు చూచినందుకు నీకు వందనాలు. నేను చెప్పిన మాట ప్రకారంగా మాలో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బలపరచుచున్నందుకు నీకు వందనాలు. నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి నెమ్మది మా హృదయంతరంగాలో కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, ఈరోజు నీ బిడ్డలు ఏ విషయాల్లో సమస్యలు వెళ్ళిపోయారు నాకు తెలియదు, కానీ వాటన్నింటిలో ఉద్యమం వారికి ఇవ్వండి, ఆదరణ వారికి ఇవ్వండి, సమాధానం వారికి ఇవ్వండి, కృపను సత్యంగా నమ్మే గుణం వారికి ఇవ్వండి. నీ కార్యాలతో నీ బిడ్డలు నడిపించవచ్చు. యేసు నామమున ఈ రోజు ఊహించలేని బలమైన సంగతులు నీ బిడ్డలు చూచినట్లుగా ద్వారాలు తెరవబడును గాక. దేవుని కార్యాలు నీ బిడ్డలు చూచును గాక. యేసును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గంభీరమైన కార్యాలు దేవుడు ఈ ఉదయాన్ని మీ కొరకు జరిగించును గాక. God bless you. See you tomorrow.